ఫిబ్రవరి 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఒకప్పుడు పార్కులు, సినిమా హాళ్లు, క్లబ్లు, రెస్టారెంట్లకు వెళ్లే ప్రేమికులలో ఇప్పుడు ఆరోగ్య స్పృహ బాగా కనిపిస్తోంది. తన లవర్ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రేమికులు కోరుకుంటారు. అందుకే జిమ్స్, యోగా సెంటర్లలో జంటగా వర్కౌట్స్ చేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ వెల్నెస్ సెంటర్ వారు వినూత్న ప్రచారం నిర్వహించారు. మీ లవర్కు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఏమివ్వాలి అనుకుంటున్నారా? మా వెల్నెస్ క్లబ్ మెంబర్షిప్ దానికి సమాధానం. మీ లవర్ ఆరోగ్యం పట్ల మీకున్న ప్రేమను వ్యక్తపరచండి అని ప్రచారం నిర్వహించుకున్నారు. జిమ్స్, యోగా సెంటర్లతో పాటు అడ్వెంచర్ టూర్స్ నిర్వహించే సంస్థలు కూడా మొన్న గడిచిపోయిన వ్యాలంటైన్స్ డేని ప్రత్యేక ఆఫర్లందించి లవర్స్ను ఆకర్షించాయి. చిందులు, విందులు, వినోదాలు, విశృంఖల విహారాలు మాత్రమే ప్రేమికుల ఆలోచనలను శాసించిన రోజులు క్రమక్రమంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటి స్థానంలో ఆరోగ్య స్పృహ బలంగా వేళ్లూనుకుంటోంది. కలిసి భవిష్యత్తును నిర్మించుకున్న ఇద్దరూ ఆరోగ్యకరమైన అభిరుచులను కూడా పంచుకుంటూ పెంచుకోవాలనే ఆసక్తి ఆధునిక ప్రేమికుల్లో బాగా కనిపిస్తోంది. మా ఇద్దరికీ ప్రకృతిలో గడపడమంటే చాలా ఇష్టం. మాకు తొలిసారి పరిచయమైనది, కలుసుకున్నది కూడా ట్రెక్కర్గానే అంటూ పంచుకున్నారు ఒక ప్రేమికుల జంట. ట్రెక్కింగ్తో పాటు కయాకింగ్ వంటి అడ్వెంచర్స్ కూడా కలిసి ఎంజాయ్ చేసే వీరిద్దరూ తమ ప్రేమ బంధాన్ని పెంచడంలో సాహసయాత్రల ప్రాధాన్యత ఎంతో ఉందని అంటున్నారు. కలిసి ఎక్సర్సైజులు చేసి కండలు పెంచుకుందామనుకుంటున్నారు ప్రేమికులు. జిమ్స్, యోగా సెంటర్లలో ఇద్దరు మెంబర్స్ చొప్పున కలిసి వర్కౌట్ చేయడాన్ని నిర్వాహకులు, శిక్షకులు ప్రోత్సహిస్తున్నారు. తద్వారా ఒకరి నుంచి ఒకరు ప్రేరణ పొందడంతో పాటు పరస్పరం వర్కౌట్ సమయంలో కేర్ తీసుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. అందుకే జిమ్ములలో ప్రతి ఒక్కరినీ తగిన జోడీ ఏర్పాటు చేసుకోమని సూచిస్తున్నారు. ఈ తరహా జోడీగా కొందరు తమ లవర్ని ఎంచుకుంటే మరికొందరు జోడీ కట్టాక లవర్స్గా మారుతుండడం విశేషం. లవర్స్ ఇద్దరూ కలిసి ఎక్సర్సైజులు చేసే సమయంలో మన లోపాలు, బలహీనతలు కూడా పంచుకునే అవసరం ఏర్పడుతుంది. ఇది ఇద్దరి మధ్య ఇష్టాన్ని సృష్టించడంతో పాటు ప్రేమను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్. ప్రస్తుత ప్రేమికులు ప్రాక్టికల్గా ఉండేవారే తప్ప ఊహాలోకంలో విహరించేవారు కాదు. వీరు ప్రేమికుల రోజున ఇచ్చుపుచ్చుకునే వాటిలో అర్థవంతమైన, ఆలోచనాత్మక బహుమతులకు ప్రాధాన్యమిస్తున్నారు. అదే చాక్లెట్లు, పువ్వులకు మించి విలువైన ప్రత్యామ్నాయాల ఎంపికకు దారితీస్తోంది. వ్యాలంటైన్స్ డే తర్వాత కూడా అనుసరించేలా ఆరోగ్యకరమైన అలవాట్లను పరస్పరం ప్రోత్సహించాలని ప్రేమికులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యకరమైన ఉత్పత్తుల గిఫ్టింగ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి వాటిలో ఆల్మండ్ ప్యాక్స్ ఒకటి. అదేవిధంగా ఆన్లైన్ మార్కెట్లోనూ రెసిస్టెన్స్ బ్యాండ్, జింబాల్ వంటింట్లోనే వర్కౌట్ చేసుకునేలా చేసే ఉత్పత్తులు కూడా వ్యాలంటైన్స్ గిఫ్ట్గా మారాయి. కలిసి నడవడంతో మొదలై కలిసి ఆరోగ్య భాగ్యాన్ని అందుకోవడం దాకా ప్రణయ విహారాలు విస్తరిస్తున్నాయి. మంచి ప్రేమికులకు తోడు కావాలి. ఆరోగ్యవంతమైన దేహం, జిమ్ వర్కౌట్స్, ట్రెక్కింగ్, అవుట్డోర్ అడ్వెంచర్స్ ద్వారా జంటగా యాక్టివ్ లైఫ్ స్టైల్ అనుసరించడం ఇప్పుడు పెరిగింది. దీని ద్వారా శరీరాన్ని బలంగా మార్చుకోవడమే కాకుండా బంధాన్ని కూడా బలోపేతం చేసుకోవచ్చు. జంటగా ఎక్సర్సైజులు చేయడం వల్ల ప్రేరణ కలిగి బాధ్యత, క్రమశిక్షణ మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడి తగ్గించి పరస్పర సహకారం అందించే ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. కలిసి శ్రమించి ఎదిగి లక్ష్యాలను సాధించినప్పుడు వారి బంధం మరింత ఆరోగ్యకరంగా, ఆనందంగా మారుతుంది. ఒకప్పుడు జిమ్ములకు మగవారే ఎక్కువగా వెళ్లేవారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా జిమ్ములకు వెళ్లి ఎక్సర్సైజులు బాగా చేస్తున్నారు. ఏరోబిక్స్ చేయడమే కాదు, బరువులు కూడా ఎట్టుతున్నారు. ఇది వారిలో కండరాల పటిష్టతకు, కండలు పెరగడానికి దోహదపడుతుంది. లవర్సిద్దరూ కలిసి ఎక్సర్సైజులు చేసినప్పుడు ఒకరిని మించి ఒకరు పోటీపడి వ్యాయామాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలై ఒకరిమీద ఒకరికి ప్రేమబంధం ఎక్కువ అవుతుంది. అలాంటివారు పెళ్లి తర్వాత వారి వైవాహిక జీవితం మరింత ఆనందంగా, శృంగారంలో కూడా ఒకరిమీద ఒకరు పోటీపడి అనుబంధం నిత్యవసంతల్లా గడుస్తుంది. వారికి పుట్టే పిల్లలు కూడా ఎలాంటి అవలక్షణాలు లేకుండా మంచి ఆరోగ్యంగా పుడతారు.